హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఆదికేశవ్ విహారీ కనకంతో భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత పుట్టింట్లో 3 రాత్రులు, అత్తింట్లో 3 రాత్రులు గడపాలి. మీకు పెళ్ళయ్యాక ఈ ఇంట్లో మీకు 3 రాత్రులు జరగలేదు అని అంటూ ఉండగా 3 రోజులు మేము ఇక్కడే ఉన్నాం కదా మావయ్య అని విహారీ అడుగుతూ ఉంటాడు. దాంతో ఆదికేశవ్ చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉండగా అంతలో పెద్ద ఆవిడ 3 రాత్రులు అంటే కడుపు నిండా భోజనం చేసి పడుకోవడం కాదు, ఆ 3 రాత్రులు అమ్మాయితో పాటు గదిలో భార్యాభర్తలుగా గడపటం అని చెప్పేసి అంటూ ఆదికేశవ ముందు ఆ కార్యక్రమం మొదలుపెట్టు అని చెప్తూ ఉండగా అంతలో గౌరీ అదిగోనయ్యా పంతులు గారు మాటల్లోనే వచ్చేశారు అని చెప్పడంతో అంతలో పంతులు గారు లోపలికి రానే వచ్చి నమస్కారం ఆదికేశవులు గారు అని చెప్తూ ఉండగా ఆ శాంతి ముహూర్తం ఏదో పెట్టించేస్తే అని ఆదికేశవులు అడగటంతో కరెక్ట్ గా ముహూర్తం పెట్టేసుకుని వచ్చానండి. ఈ రోజు రాత్రి 9 గంటల 15 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉందండి. అబ్బాయికి అమ్మాయికి దివ్యమైన ముహూర్తం అండి అని చెప్తూ ఉంటారు. ఇక మాట విన్న ఆదికేశవులు గౌరీ అందరూ సంతోషపడుతూ ఉంటారు. విహారీ కనకం మాత్రం షాక్ అవుతూ ఉంటారు.